హైకోర్టు విభజన డిమాండ్ న్యాయాధికారుల సమ్మె అంశాలపై నిన్న సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ న్యాయవాదులను కలవరపెడుతున్నాయి. అయితే తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని సుప్రీంకోర్టు ఇచ్చిన హామీ మాత్రం ఆశాజనకంగా ఉందని న్యాయవాద సంఘాలు అంటున్నాయి. ఖచ్చితంగా ఇది వ్యక్తిగత స్వార్థంతోనే జరిగింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నిరసనలు జరిగాయి. విద్వేషాలు పెంచుకోవడం ఎవరికీ మంచిది కాదు. సమస్యను పరిష్కరించడానికే మేము ఇక్కడున్నాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హోదాలో హామీ ఇస్తున్న ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగదు. ఇది జస్టిస్ ఠాకూర్ అన్న మాటలు. జడ్జీల కేటాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంపై చాలా స్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ తో కూడిన ధర్మాసనం ఉమ్మడి కోర్టు, కేంద్ర, 2 తెలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్లు 77, 80ల ప్రకారం ఓ సలహా సంఘం ఏర్పాటు కావాలని, ఆ సంఘం సూచనల మేరకే జడ్జీల నియామకాలు చేపట్టాలని తెలంగాణ న్యాయమూర్తుల సంఘం తరపు న్యాయవాది వాదించారు. రాష్ట్రం విడిపోయింది కాబట్టి న్యాయ వ్యవస్థను విభజించాల్సిందేనన్నారు న్యాయవాది. అయితే ఇది కరెక్ట్ కాదన్న ధర్మాసనం ఏదైనా నిబంధనల మేరకే జరగాలని సూచించింది. ఈ సందర్భంగా సలహా సంఘం ఏర్పాటైందా లేదా అని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. నిబంధనల ప్రకారమే నియామకాలు జరిగాయన్న అదనపు సొలిసిటర్ జనరల్ ఆప్షన్లలో ఎక్కువ మంది తెలంగాణనే ఎంపిక చేసుకున్నారని కోర్టుకు తెలిపారు. కేటాయింపులు పూర్తయ్యాకే నిరసనలు జరిగాయని కోర్టుకు వివరించారు. సమస్యను కేంద్రమే పరిష్కరిస్తుందన్నారు. వాదనలు విన్న చీఫ్ జస్టిస్ తో కూడిన ధర్మాసనం అన్ని విషయాలను తాము పరిశీలిస్తామని చెప్పింది. జారీ చేసిన నోటీసులకు 4 వారాల్లోగా వివరణలు ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.